సీతాకాంత్‌కి రామలక్ష్మి అంటే ఎంత ప్రేమో, ఎంత ఇష్టమో. కానీ నందిని మాత్రం సీతాకాంత్‌కి అసలు రామలక్ష్మి అంటేనే ఇష్టం లేదు. కానీ రామలక్ష్మి అనవసరంగా తనని ఇష్టపడుతుంది అన్నట్టు అనుకుంటూ ఉంటుంది. అయితే వీళ్ళిద్దరు చిలక గోరింకల్లాగా జంటగా వెళ్తూ ఉంటారు. అలాగే అప్పుడే ఇంటికొద్దండి, కాసేపు సరదాగా బయటకు వెళ్దాము అనుకుంటే, ఏమో తన మనసులో మాట ఏమైనా చెప్తుందేమో అనుకోని, సరే శ్రీమతి గారు మీరు ఎక్కడికి వెళ్దామంటే అక్కడికి వెళ్దామనైతే చెప్పి బయలుదేరుతారు. ఇంట్లో ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడ్డారు అన్నట్టుగా శ్రీవల్లి కూరల్లో ఉప్పు కారం వేసేస్తుంది కదా. ఆ వంటలు అత్త కోడలు తిని నోరంతా చెడగొట్టుకో ఉంటారు. ఏ జ్యూస్ తాగినా ఏం చేసినా కూడా ఆ టేస్ట్ అనేది వాళ్ళకి పోదు, అసలు రుచే తెలియకుండా అయిపోయి ఉంటుంది. ఇంతలో రామలక్ష్మి అలాగే సీతాకాంత్ నందిని వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి తిరిగి ఇంటికి వస్తూ ఉంటారు. ఇక శ్రీలత మాట్లాడిన మాటలు గుర్తు చేసుకొని, అంటే శ్రీలతకు ఒక ఛాలెంజ్ చేస్తుంటుంది రామలక్ష్మి, చూస్తూ ఉండు సీతాకాంత్ని, నేను ప్రేమిస్తున్నాను రామలక్ష్మి అని చెప్పి, అలాగే నా కొంగుకు ముడేసుకుంటాను అతన్ని అని చెప్పుంటుంది. ఆ మాటలు గుర్తెచ్చుకొని, నేను ఏం చెప్పినా మీరు అది చెయ్యాలి, ఏంటి ఏంటి అనేది అడగకూడదని చెప్పి సీతాకాంత్ని చెప్తుంది. ఇంత క్యూట్గా పెళ్ళాం అడిగితే చేయకుండా ఏ మగాడుంటాడు చెప్పు అని చెప్పని రామలక్ష్మి చెప్పినట్టు తన చేతిని తన చీరకి కొంగు కట్టేసుకుంటాడు, రామలక్ష్మి చీర కొంగకి. అప్పుడు ఇద్దరు కలిసి అట్లా వస్తూ ఉంటే ఆ సీన్ చూసిన శ్రీలత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అమ్మో, ఇది అన్నంత పని చేసింది కదా, నాతో ఏమైతే ఛాలెంజ్ చేసిందో చీర కొంగుకి నీ కొడుకుని కట్టేసుకొని తిరుగుతాను చూడు అని. అలాగే వస్తున్నాడు ఏంటి వీడు అని అనుకుంటూ. ఇక సీతాకాంత్ కూడా యాటేదో భలే ఉంది రామలక్ష్మి, చీర కొంగ కట్టుకొని తిరుగుతూ ఉంటే ఎంత బాగుంది అనుకుంటూ వస్తూ ఉంటే, శ్రీలతకి ఆ సీన్ చూసి దిమ్మ తిరిగిపోయి ఏం చేయాలి, వీళ్ళిద్దరిని విడదీద్దాం అనుకుంటే అతుక్కుపోతున్నారు, ఏంట్రా బాబోయ్ ఏం ప్లాన్ వేయాలి వీళ్ళిద్దరిని విడగొట్టడానికి అన్నట్టుగా చూస్తూ ఉంటుంది. రామలక్ష్మి ఒక లుక్కి చూడు నేను అనుకున్నది సాధించాను అన్నట్టుగా. సూపర్గా ఉంది ఈరోజు ఎపిసోడ్ అయితే మరి.